నమస్కారం. ఈ ఛానల్లో రేఖీ, వాస్తు, మెడిటేషన్, జ్యోతిష్, రత్నాల గురించి చర్చిస్తున్న మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఈరోజు టాపిక్ ఓరా రీడింగ్. దీని గురించి అనేకమైన రిక్వెస్ట్లు వచ్చినాయి. అనేక రకమైన మా స్టూడెంట్స్ కూడా చాలామంది దీని గురించి మాట్లాడండి అన్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే అసలు ఓరా రీడింగ్ అంటే ఏంటి, ఓరా అంటే ఏంటో దీని గురించి చాలా పెద్ద పెద్ద వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని హర్ట్ చేయడానికి మాత్రం కాదు. మొట్టమొదట తెలుసుకోవాల్సిన అసలు ఓరా అంటే ఏంటి, మన ఎనర్జీస్ని ఏ రకంగా మనము గేజ్ చేస్తాం, అది మంచిదా చెడ్డదా, ఇది చాలా చెడ్డది ఇది చాలా మంచిది అని మనం ఎవరు డిసైడ్ చేయడానికి. అసలు ఓరా అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ వర్డ్ని చాలా ఈజీగా అన్ని చోట్ల మనుషులు వాడేస్తున్నారు. ఓరా అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక పెద్ద అబ్స్ట్రికల్లా తయారైపోయింది. సోషల్ మీడియాలో చాలా ఇది ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో ఇది ఒక పెద్ద స్కామ్లా కూడా తయారైంది. చాలా చిన్నపిల్లలు 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు లోపడున్న పిల్లలు ఓరా రీడింగ్ గురించి వీడియోలు చేయడం, ఓరా గురించి వీడియో చేసినంత వరకు బాగుంటుంది, కానీ వాళ్ళు వేరే వాళ్ళని స్కాన్ చేయడం నిజంగా నాకు సర్ప్రైజ్ అనిపిస్తుంది. మెడిటేషన్ గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. రేఖీ హీలింగ్ గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇండియాలో ఉన్నారు. నాకు అమ్మవారి ఆశీర్వాదం, రేఖీ ఆశీర్వాదం వల్ల అసలు మన ఓరా వేరే వాళ్ళు చూడటం ఏంటి అనే ఒక సైన్స్ని ఇప్పుడు ఒకసారి మనం అర్థం చేసుకుందాం. అయితే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఈవెన్ ఈ మధ్య టారో కార్డ్ రీడర్స్, డైలీ మీరు ఆన్లైన్ లైవ్లో చూస్తే టారో కార్డ్ రీడర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఓరా చూడండి అని ప్రశ్న వేయగానే వాళ్ళు కార్డ్స్లో చెప్పేస్తున్నారు. అంత ఈజీయా ఓరాని మనం డిసైడ్ చేయటం? ఇజ్ ఇట్ సో ఈజీ? అసలు కానే కాదు. ఓరా రీడింగ్ అనేది ఒక వ్యక్తి మనకి చేయటం కాదు, మనకు మనమే చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ మెడిటేషన్ చేశారు, భగవంతుని పూజ చేశారు, రేఖీ హీలింగ్ చేశారు, ఓకే, ఒక హీలర్ అయ్యారు. పొద్దునే ఆఫీస్కి వెళ్ళారు, వెళ్ళగానే బాస్ పెద్ద మెయిల్ పంపించాడు, అది చూడగానే కొంచెం టెన్షన్ వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం కల్లా ఆ యొక్క టాస్క్ కంప్లీట్ చేశారు. తర్వాత మళ్ళీ మీకు ఇంకా పని ఉంది, లేక మనకి కోర్టుకి నుంచి ఏదో నోటీస్ వచ్చింది, లేకపోతే ఎవరికో మనం డబ్బులు ఇవ్వాలి, లేకపోతే పిల్లలు యూనిట్ టెస్ట్లో మార్క్స్ సరిగ్గా రాలేదు, లేకపోతే ఇంట్లో ఏదో ఇష్యూ ఉంది. వీటన్నిటి గురించి మీరు ఆలోచించేటప్పటికే మీ ఓరా చేంజ్ అయిపోతుంది. ఎవ్రీ 3 seconds to 3 minutes మధ్యలో మీ ఓరా మారుతూ ఉంటుంది. అన్ని చక్రాస్ ఓపెన్ అయ్యి మనం ఎప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడే వైట్ లైట్ ఎనర్జీలో ఉంటాం మనం. సో ఇప్పుడు ఓరా అనేది చాలా సింప్లిఫై చేసి చెప్పాను నేను. వాట్ యు థింక్ అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే దీంట్లో చక్రాస్ రూల్ కూడా ఉంటుంది. అన్ని చక్రాస్ అందరికీ ఓపెన్ ఉండవు. 100% అది రూలు ఏంటంటే, అందరికీ అన్నీ ఓపెన్ అయిపోయి ఆఫీసులకు వెళ్ళిపోయి పని చేసేసుకోవడం, దట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇలాంటి అపోహల మధ్యలో మనం బతకడం కంట పొద్దున్నే లేచి ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడం, మన యొక్క ఎనర్జీస్ని ప్రాపర్గా ఉంచుకొని మెడిటేషన్ చేయడం, రేఖీ చేయడం, లేకపోతే భగవంతుని పూజ చేయడం. చాలామంది ఏం చేస్తున్నారంటే నామజపం చేయటం. నామజపం చాలా మంచిది. నామజపం చేసుకుంటూ ఉంటే మీ ఓరా అలా వైబ్రేట్ అయ్యి పాజిటివ్గానే ఉంటుంది. చాలామంది ఇవన్నీ ప్రక్రియలు చేసిన తర్వాత బయటికి వెళ్తారు, ఎవరో కలుస్తారు మిత్రులు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాళ్ళని చేతులు పట్టుకోవడం, లేకపోతే భుజాలు తాకుతూ మాట్లాడటం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ మీ ఓరా చేంజ్ అవుతుంది. మీకు కోపం వచ్చింది, వెంటనే మీ ఓరా చేంజ్ అయిపోతుంది. సో అలా స్టిల్గా ఉండాలంటే చాలా తపస్సు చేయాలి. తపస్సు చేసే తపస్విలకి మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది. పూర్వకాలంలో ఋషులు మునులు అందుకే ఓరాకి ఒక ఎనర్జీ రావటానికి, అంటే మన ఓరా పాజిటివ్గా ఉండటానికి మెడిటేషను, ఈ యోగా, ఈ హీలింగు, లేక మంత్రజపం, లేక అమ్మవారి యొక్క పూజో, లేకపోతే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సహస్రనామాలు, ఈ నామాల యొక్క వైబ్రేషన్తో మీ బాడీ వైబ్రేట్ అయ్యి
మీరు పాజిటివ్గా ఉంటారు. లలితా సహస్రనామం చదవండి, అందులో అమ్మవారు చక్రాస్ నుంచి ఎట్లా ఎనర్జీ పైకి వెళ్తుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని ఒక పాజిటివ్గా మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఒక అపోహగా మార్చకండి. దయచేసి టారో కార్డ్ రీడర్స్ అసలు ఛాన్స్ దొరికితే వాళ్ళు రీడింగ్ చేసేస్తున్నారు ఎదుటి వాళ్ళకి. పైగా మా దగ్గరికి మళ్ళీ రేకి నేర్చుకోవడానికి ఎవరైతే వస్తున్నారో పిల్లలు, ఎవరైతే టారో చేసి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పనిచేసి బేసిక్స్ నేర్చుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీలో ఉంటారు. వాళ్ళకి హీలింగ్ కావాలి, వాళ్ళకే హీలింగ్ కావాల్సిన పరిస్థితిలో ఉన్నారు అంటే ఇప్పుడు టారో చేసిన వాళ్ళకి ఎనర్జీస్ ఎక్కడ డౌన్లోనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు మంత్రజపం చేయాలి, హీలింగ్ చేయాలి, సెల్ఫ్ హీలింగ్ చేయాలి. ఇవేమీ చేయకుండా కార్డ్స్ తీసుకొని కూర్చోపోతున్నారు. అసలు ప్రాక్టీస్ ఎలా చేయాలి? కనీసం 1 year 2 years సాధన చేయాలి. ఇలా నేర్చుకున్న 45 days నెక్స్ట్ లైవ్లోకి వచ్చేసి రీడింగ్ చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసింది వీళ్ళకి వాక్శుద్ధి లేదు, ఆ చెప్పినోడికి వాడికి లేదు. వేరే వాళ్ళు ఓరా చూడటానికి వీళ్ళు కూర్చుంటారు, వీళ్ళు పొద్దున్నే గొడవలు పెట్టుకొని వాళ్ళకే ఎనర్జీస్ ఉండవు, ఎదుటి వాళ్ళకి ఎనర్జీస్ ఏం చూస్తారు. సో దయచేసి మీరందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అపోహలకి పోకండి. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మీతోటే ఉంటుంది. మీరు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా ఉంటుంది. ఆఫీస్లో కూర్చొని ఇంట్లో ఏమవుతుందో ఆఫీస్లో కూర్చొని బయట ఇంకేం చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించడం, లేకపోతే ఎక్కడ డబ్బులు సేవ్ చేయాలి, లేకపోతే పిల్లలు చదవటం, ఇలాంటివన్నీ, లేకపోతే ఆఫీస్లో ఏదో జరగబోతుంది, అటువంటి నెగిటివ్ థాట్స్ మీరే పెట్టుకుంటే వాట్ యూ థింక్ దట్ హ్యాపెన్స్. సో పాజిటివ్గా థింక్ చేయటం అనేది మీ యొక్క నేచర్గా మార్చాలి. అది ఎప్పుడైతే మీకు యాటిట్యూడ్ అనేది ఒక గ్రాటిట్యూడ్తో కలిపి ఒక యాటిట్యూడ్, ఒక పాజిటివిటీ అనేది మీకు ఎక్కడ రిజిస్టర్ అయితే అన్ని చోట్ల పాజిటివ్గా ఉంటుంది, మీ ఓరా కూడా పాజిటివ్ ఉంటుంది. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏదో జరుగుతుంది అన్న విషయం భవిష్యత్తుకు వదిలేసి ప్రజెంట్లో బతకడం అనేది మనం నేర్చుకుంటే మన ఓరా పాజిటివ్గా ఉంటుంది. అయితే ఈ చిన్న వీడియో నుంచి నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీకు రేకీ హీలింగ్ కానీ మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా, రేకీ క్లాసెస్ నేర్చుకోవాలన్నా, లేకపోతే హీలింగ్ కనెక్టెడ్ ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయొచ్చు. లేదంటే మీకు రీడింగ్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలంటే 9910567504 ఈ నెంబర్లో వాట్సాప్ చేయండి. అదే కాకుండా త్వరలో ఈవినింగ్ 8 to 9 లైవ్కి వస్తాను నేను. అది అబ్సల్యూట్ ఫ్రీ రీడింగ్ ఉంటుంది, కానీ 1 question మీరు అడగగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను షార్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అయితే చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्ति.